తులారాశి చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి శుభకరమైనటువంటి సూచనలు అందుతూ ఉంటాయి. వివాహ సంబంధమైనటువంటి స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటటువంటి వ్యవహారాలలో జయప్రదంగా ఉంటుంది. మార్గదర్శకాలను అనుసరిస్తూ ఉంటారు. మీకు నచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు ఒక శుభకరమైనటువంటి వార్తలను, సూచనలను అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి చిన్నపాటి సమస్యలు జరగడానికి అవకాశం ఉంటుంది. తోటి వ్యక్తుల ద్వారా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది అవసరము. యజమానితో మాట్లాడేటప్పుడు మీ యొక్క ప్రవర్తన తీరును సరిగా గమనించుకుంటూ ఉండడం అనేటటువంటిది కూడా ఈ కాలంలో చాలా అవసరం. చిన్నపాటి ఇబ్బందులు అనేటటువంటివి యజమానుల ద్వారా కలగడానికి అవకాశం ఉంది. కావున మన జాగ్రత్తలో మనం ఉండడం, ఇచ్చిన పనిని సమయానుగుణంగా చేయడం అనేటటువంటిది తులారాశి వారికి ఇప్పుడు చాలా అవసరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. లేని పక్షంలో మీపై ఇతరులు ఇదే అదునుగా చూసుకొని ఇబ్బందులకు గురి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇష్టాలకు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. భోజనానికి, అలాగే ఇతర కార్యక్రమాలకు, వ్యవహారాలకు ఎక్కువగా ధనాన్ని వ్యయం చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగుల ద్వారా, లేదంటే మీ సేవకుల ద్వారా చక్కనైనటువంటి సేవలను అనుభవిస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా చిన్నపాటి విచారాలు, లేదంటే బంధువుల గృహాలలో తెలియనటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల కోసం మరియు వారి అభివృద్ధి కోసం ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అలాగే బుద్ధి చాంచల్యం కలగడానికి కూడా ఈ కాలంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం తులారాశి వారికి శ్రీరామ రక్ష వంటిది.